ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు ప్రియులారా. మరి కొత్త కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం భక్తులు చేసిన ప్రార్థనలో వింటా ఉన్నాం. మరి మీరు ప్రార్థన ప్రారంభించారని నేను అనుకుంటున్నాను. వ్యక్తిగతమైన ప్రార్థన చేయటం ఎంతో మేలు. మీ గురించి మీరు ప్రార్థన చేసుకోవటమే కాదు, ఇతరుల గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. మన దేశ పరిస్థితులు మనకు తెలుసు. మన దేశం గురించి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన దేశాన్ని మారుస్తాడు. ఎందుకంటే మరి తిమోతికి రాస్తూ పౌలు అంటాడు కదా, ఏమని అంటాడంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయమంటాడు, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయమంటాడు. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, భక్తులు చేసిన ప్రార్థనలు చాలా ఉన్నతముగా ఉన్నాయి. వారి ప్రార్థనలు దేవుడు ఆలకించి వారి ప్రార్థనలకు గొప్ప జవాబులు ఇచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు కూడా ప్రత్యేకంగా మరి ఒక గొప్ప వ్యక్తి గురించి మనము ఆయన చేసిన ప్రార్థన గురించి మనం వివరించుకుందాం. ప్రియులారా, మరి ఎలీషా చేసినటువంటి ప్రార్థన చాలా వింతైన విషయం ఉంటుంది ఇక్కడ. ప్రియులారా చూడండి, దేవునికి రెండు విషయాలు అడిగాడు. ఒకటేమో తన సేవకుడైనటువంటి ఆయన యొక్క కళ్ళు తెరవమని, అంటే ఆత్మీయ నేత్రాలు తెరవమని అడిగాడు. ఇంకోటేమో మరి ఆ వచ్చిన సైన్యాన్ని, మరి సిరియా సైన్యం ఏదైతే ఉందో వారికి అంధత్వం కలగమని ప్రార్థన చేశాడు. చూడండి, ఒకటేమో మనోనేత్రాలు అంటే ఆత్మీయ నేత్రాలు, మరొకటేమో మామూలు నేత్రాలకు గుడితాన్ని కలుగజేయటం గురించి మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. మరి రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం ప్రియులారా, మరి 8వ వచనం నుండి మనం గమనించినట్లయితే అన్ని వచనాలు నేను చదవనుగానే 2 విషయాలు చెప్పేసేసి మరి ఎలీషా చేసినటువంటి ప్రార్థన మనం చదువుకుందాం. ప్రియులారా, ఇక్కడ ఫస్ట్ ఎలీషా చేసినటువంటి ప్రార్థన మనం గమనించినట్లయితే 16వ వచనం, 6వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షమున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిలిచిండుట చూచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కాంటెస్ట్ మనం గమనించినట్లయితే సిరియా దేశస్తులు ఇశ్రాయేలీల మీద యుద్ధానికి రావడానికి, వారి మీద మరి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసిన సమయాల్లో ఈయన ప్లాన్ వేసుకునే ప్రతి సమయం కూడా మరి ఎలీషాకి తెలుస్తుంది. ఎందుకంటే ఎలీషా ఎప్పుడు ప్రార్థనలో ఉంటాడు కాబట్టి, దేవుని బిడ్డ కాబట్టి, దేవుని యందు అత్యధికంగా ఆనుకునేటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఇతనికి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే మరి ఇశ్రాయేల్ రాజుకు చెప్తాడు, పలానా ప్లేస్కి మీరు వెళ్ళొద్దు, పలానా ప్లేస్లో అక్కడికి పోవద్దు, అక్కడ సిరియా సైన్యం దండెత్తి ఉంది అని చెప్తా ఉంటాడు. అట్లా చెప్పిన ప్రతిసారి కూడా ఈ సిరియా యొక్క స్ట్రాటజీ అనేది, వ్యూహాత్మకమైన పరిస్థితులు అనేవి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఇది అతనికి అర్థం కాదు, ఇదేంటి ఇట్లా జరుగుతుంది అనుకుని ఆ యొక్క సైనికులు అందరితో అంటాడు, మనలో ఎవడైనా ఇజ్రాయేల్ పక్షము నుండి చెప్తున్నాడా విషయం అంటే, లేదయ్యా అతనిలో ఒకడు అంటాడు, ఇజ్రాయేల్ పక్షంలో మనలో ఉన్నవాడు మరి ఎవడు లేడు, కానీ ఒకటే ఇక్కడ ఇజ్రాయేలీలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు ఎలీషా అని. ఆయన మనం వేసే ప్రతి స్ట్రాటజీ, మన వ్యూహం ఏదైతే ఉందో ఆయనకు ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. అందుకని ఆయన ఉండటం వల్లనే మనం వారి మీదకి దండెత్తలేకపోతున్నామంటే, సరే అతన్ని పట్టుకురండి అని గొప్ప సైన్యాన్ని పంపించినప్పుడు వీళ్ళు పర్వతం మీద ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు తనతో శిష్యులు ఉంటారు. ఉదయకాలంలో లేవకంగానే ఆ పర్వత చుట్టూ భయంకరమైన గొప్ప సైన్యం ఉండటం చూస్తాడు అతను, ఆ సేవకుడు చూసినప్పుడు వచ్చేసి, అయ్యా నా ఏలినవాడ చుట్టూ మరి సైన్యం ఉంది, మనల్ని చుట్టుముట్టారు అని అతనికి చెప్పినప్పుడు అతను అంటాడు, నువ్వు అధైర్యం పడవద్దు, ధైర్యంగా ఉండు అని అంటాడు. ఎందుకంటే మరి ఆ సైన్యం ఉంటే వీరికి సర్వ సైన్యాధిపతి యెహోవా యొక్క సైన్యం వీరికి తోడుగా ఉందని ఆయనకు తెలియదు కాబట్టి, ఎలీషాకు ఆ విషయం తెలుసు కాబట్టి వీడు కన్నులు తెరవమని ప్రార్థన చేశాడు ఎలీషా. అప్పుడు మరి నిజంగా ఆయన కన్నులు తెరిచి చూసినప్పుడు అగ్ని రథాల చేత మరి గుర్రముల చేత వారి చుట్టూ ఉండాలని ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు ధైర్యం వచ్చింది. మరొక విషయం మనం గమనించినట్లయితే అక్కడికి వచ్చినటువంటి సైన్యం అందరిని కూడా వారి గురించి ప్రార్థన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 18వ వచనం, ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను.
చూడండి, వాళ్ళందరూ వచ్చిన సైనికులు మొత్తం కూడా వీళ్ళని చంపడానికి లేకపోతే వీళ్ళని పట్టుకుపోవడానికి వచ్చిన సైనికులు అందరూ గుడ్డోళ్ళు అయిపోయారు. వీళ్ళని అట్లాగే నడిపించుకుని షోమ్రోన్ అనే పట్టణానికి తీసుకువెళ్ళిపోయారు. షోమ్రోన్ అనే పట్టణానికి తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళ సొంత పట్టణం, మరి అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయినట్టే కదా వాళ్ళు. వారిని ఏం చేద్దాం అన్నప్పుడు వారిని ఏం చేయొద్దు, మంచిగా భోజనాలు పెట్టి చక్కగా వాళ్ళని చక్కగా మంచి పంపించండి అని ఎలీషా యొక్క మంచి మనసు మనం చూస్తాం అక్కడ. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలు దేవుడికి వ్యతిరేకంగా లేకపోతే దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఎవడు వచ్చినా కానీ వాడి కుయుక్తులని నాశనం చేస్తాడు దేవుడు. కాబట్టి దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. కొన్ని వ్యతిరేక పరిస్థితులు మనకు వచ్చినప్పుడు వాటిని మరి తిప్పికొట్టి వాటిని మనకి వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము కొన్ని సమస్యలు రావచ్చు, కొంతమంది మన మీద శత్రు పన్నాగములు పన్నొచ్చు, కానీ వారి పన్నాగములన్నీ నాశనం చేస్తాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, అందుకని మన శత్రువుల గురించి కూడా మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. వారి బాగోగుల గురించి ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. అందుకే అంటాడు కదా, మన శత్రువుల గురించి మనం ప్రార్థన చేసినప్పుడంట వారి నెత్తి మీద నిప్పులు కుప్పగా పోసిన వాళ్ళం అవుతామంట. సో కాబట్టి మరి ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు. యెహోవా మరి ఎలీషాకి 2 పాళ్ళ ఆత్మనిచ్చాడు. మనకు తెలుసు, అంతకుముందు ఏలియాని అడిగినప్పుడు మరి ఏలియా ద్వారా 2 పాళ్ళ ఆత్మను ఎలీషా పొందుకున్నట్లు మనం చూస్తాం. అప్పటి నుంచి ఆయన గొప్ప కార్యాలు చేయటం మనం చూస్తాం. అంతే కదా. మరి ఒక చిన్న విషయం చెప్పేసి నేను ముగిస్తాను ప్రియులారా. మరి షూనేము పట్టణస్థురాలు గండ్రాలు ఈయన్ని పరామర్శించి ఈయనకు ఒక మేడగది ఇల్లు కట్టించడం మనం చూస్తాం. ఆమెకి ఏమి కొదువు ఉందన్నదని గెహాజీని పంపించి అడిగినప్పుడు వాళ్ళకి పిల్లలేరని చెప్పినప్పుడు మరి మరుసటి సంవత్సరానికి ఆమె కౌగిట ఒక కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు నిజంగానే అట్లాగే వాడికి ఒక కుమారుడు పుడతాడు. అయితే ఆ పిల్లవాడు చనిపోతాడు కొన్నాళ్ళ తర్వాత. చనిపోయినప్పుడు ఆ పిల్లవాడిని సేవకుడు దగ్గర తీసుకొస్తారు. ఈ దైవజనుడా ఎలీషా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లవాడికి గురించి ఎలీషా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు చనిపోయినటువంటి ఆ పిల్లవాడు తిరిగి బ్రతుకుతాడు. తను ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన వారు కూడా లేచారు. కాబట్టి ప్రియులారా, నిజంగా ఎలీషా యొక్క శక్తివంతమైన ప్రార్థన మనం చూస్తాం. కాబట్టి దేవునితో మన సాన్నిహిత్య సంబంధం కలిగి ఉంటే మనం చేసే ప్రతి ప్రార్థన కూడా, ప్రతి చిన్న ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా దేవునితో సాన్నిహిత్య సంబంధాన్ని కలిగి ఉందాం, ప్రార్థన చేసేవారిగా ఉందాం. దేవుడు ఆ రీతిగా మనందరిని బలపరిచి స్థిరపరచునుగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, స్తోత్రం. ఎలీషా యొక్క ప్రార్థన మేము విన్నాం. ఎన్నో గొప్ప కార్యములు మీరు చేస్తున్నారు ఆయన. ఇగో ఆ యొక్క తన దగ్గర ఉన్న సేవకుని యొక్క మనోనేత్రములు తెరిచి తండ్రి మీ గొప్ప సైన్య సమూహాన్ని చూపించిన గొప్ప దేవుడు అన్నారు. అంతేకాదు వాళ్ళు అంధత్వంతో మొత్తబడ్డారు ప్రభువా. ఆయనకి వారికి దగ్గరకు వచ్చిన వాడికి ఎలీషా కీడు చేయలేదు కానీ మేలు చేసి పంపించాడు. ఇంకా మరెప్పటికి కూడా ఆ సిరియా సైన్యం ఇశ్రాయేలు మీద దండెత్తలేదని లేఖనంలో తెలియజేయబడుతుంది. అవునయ్యా, ఒకసారి ఆ శత్రు సమూహం మా మీద పన్నాగలు పన్నుతున్నప్పుడు మేము కూడా వారి గురించి ప్రార్థన చేసినప్పుడు మరన్నటికి మన శత్రు సమూహం లేకుండా చేయగలిగిన దేవాతి దేవుడు అన్నారు. అది మమ్మల్ని మా ప్రియులను సిద్ధపాటు చేయండి. అలాంటి ప్రార్థనాత్మను మాకును దయచేసి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహాయం ఇక్కడ చేరమనుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరి కొద్ది కాలాన్ని కలుసుకున్నప్పుడు దేవుని కృప దయ కనికరం మీ మీద ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.